వెల్కమ్ టు సివి ఆక్వా తెలుగు. ఇది డేటాబేస్ బ్రీడింగ్లో పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 ఇంకెవరైనా చూడకపోతే ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. మనం లాస్ట్ టైం బెటాస్ బ్రీడింగ్ అయితే పెట్టాం కదా, వీళ్ళు చూసుకొచ్చి ఇక్కడ ఫుల్గా బబుల్ నెస్ట్ అయితే పెట్టింది. ఇలా ఫుల్గా బబుల్ నెస్ట్ పెట్టినప్పుడు అయితే మనం ఫీమేల్ రిలీజ్ చేసేయాలన్నమాట. ఇలా రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే అవి ఫైట్ చేసుకుంటాయి, అలాగనే అయితే చనిపోవన్నమాట. మీరు అవి కొట్టుకోవడం చూసి చనిపోతాయేమని చెప్పి సెపరేట్ చేశారంటే బ్రీడింగ్ అయితే ఫెయిల్ అవుతుంది. ఫీమేల్ మేల్ కంట్రోల్లోకి వచ్చే వరకు అది అలాగ ఫైట్ చేసుకుంటాయి అన్నమాట. వన్స్ కంట్రోల్లోకి రాగానే ఎగ్స్ అయితే లే చేసేవి అయితే బబుల్ నెస్ట్లు అయితే పెడతాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే ఆ ఫ్రైస్కి ఏం ఫీడింగ్ ఇవ్వాలి, అవి ఎలా సర్వైవ్ అవుతాయి అనేది మొత్తం డీటెయిల్గా అయితే చెప్తా. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. చూసుకొచ్చి మెయిల్ ఎంత అలా బబుల్ నెస్ట్ పెట్టిందో దీన్ని అయితే అసలు డిస్టర్బ్ చేయకూడదు అనమాట. ఇప్పుడు ఫీమేల్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 24 అవర్స్ లేకపోతే ఒక 12 అవర్స్ వరకు దాన్ని అలా వదిలేయాలి. మధ్యలో గుడ్లు పెట్టిందా లేదని చూస్తే బ్రీడింగ్ అయితే ఫెయిల్ అవుతుంది. నేను ఫీమేల్ మార్నింగ్ అయితే రిలీజ్ చేశాను కదా, ఈవినింగ్ చూసుకొచ్చి అలా గుడ్లు పెట్టిందో కరెక్ట్గా మార్నింగ్ 9 o'clock అయితే రిలీజ్ చేశాను. ఇప్పుడు చూసుకొచ్చి ఈవినింగ్ 6 అయితే అవుతుంది. మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే చేయలేదన్నమాట. ఇంక ఇక్కడ క్లియర్గా చూస్తే ఆ బబుల్ నెస్ట్లో బాగా డార్క్గా కనబడుతుంది కదా, వైట్ కలర్లో, అవన్నీ యాక్షన్ అనమాట. నాకు తెలిసి ఎగ్స్ ఇంకా లే చేసే అవకాశం అయితే ఉంది. ఫీమేల్ స్టమక్ అయితే ఇంకా పెద్దగానే ఉందన్నమాట ఎగ్స్ పెట్టిన తర్వాత కూడా. ఎగ్స్ పెట్టే ఛాన్సెస్ 50-50 అయితే ఉన్నాయి. వీడియో తీసే టైంకి అయితే కరెక్ట్గా ప్రాసెసింగ్లో అయితే ఉన్నాయి ఎగ్స్ పెట్టే ప్రాసెస్లో. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ చూసేటప్పుడు చూసుకొచ్చి ఇక్కడ ఫుల్గా ఎగ్స్ అయితే పెట్టింది. బీటా ఫిష్ బ్రీడింగ్లో ఎగ్ లే చేయగానే 24 అవర్స్కి అయితే ఖచ్చితంగా ఎగ్స్ నుంచి బేబీ అయితే వస్తుంది. ఇక్కడ బాగా డార్క్ వైట్లో అయితే కనబడుతున్నాయి కదా, ఇవన్నీ అన్ఫెర్టిల్ ఎగ్స్ అనమాట. ఫెర్టిల్ అయిన ఎగ్స్ అన్ని బబుల్ ర్యాపర్ కింద అయితే ఉన్నాయి. మేల్ అయితే దాన్ని జాగ్రత్తగా అయితే దాని కింద అయితే పెట్టింది. మీరు కనుక పార్ట్ 1 చూసి పార్ట్ 2 కూడా చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. ఇంకెవరైనా చూడాలి ఉంటే ఆ వీడియో అయితే చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకొచ్చి ఇటు సైడ్ ఒక ఫ్రై అయితే ఉంది. అవి ఇంకా కింద ఉన్నాయి కాబట్టి బయటికి అయితే కనబడట్లేదు. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా చూపించడానికి అయితే ట్రై చేస్తా. మన ఛానల్ అయితే 500 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉంది. 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వగానే నేను ఒక గివ్ అవే అయితే పెడతా. పార్టిసిపేట్ చేయడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చేయొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బీటా ఫ్రైస్ కనిపిస్తున్నాయి, చూసుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ 2-3 అయితే కనబడుతున్నాయి, మిగిలినవి అయితే కింద అయితే ఉంటాయి బబుల్ ర్యాపర్ కింద. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఇలా క్లాత్ పెట్టి అయితే కవర్ చేస్తున్నాను అన్నమాట. పైన పెట్టడం వల్ల దానిపైన డస్ట్ కూడా ఏం పడకుండా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూసేటప్పుడు ఇక్కడ ఫుల్గా బబుల్ నెస్ట్ అయితే పెట్టేసింది అనమాట. ఇందులోనే ఫ్రైస్ ఉంటాయి. ఫ్రైస్ కూడా థర్డ్ డేకి అయితే ఫ్రీ సిమ్కి అయితే వస్తాయి. ఎక్స్పెక్టింగ్ డే 3 నుంచి అయితే మనం లైవ్ ఫీడింగ్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇదైతే డే 2 వీడియో అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే బబుల్ నెస్ట్ పక్కన అయితే ఉంది ఒక బేబీ. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే ఇటు ఒక బేబీ అయితే ఉందన్నమాట, క్లియర్గా చూసుకోవచ్చు. ఈ వీడియో వచ్చేసి ఎగ్స్ పెట్టిన తర్వాత డే 3 వీడియో అనమాట. ఫ్రైస్ అన్నీ అయితే ఫ్రీసింగ్కి అయితే వచ్చాయి. ఇంక ఈ ఫ్రైస్ అన్నీ ఫ్రీసింగ్కి అయితే వచ్చాయి కదా, ఇంక మెయిల్ని అయితే సెపరేట్ చేసుకున్నాను అనమాట. అలాగే ఫ్రైస్ అన్నీ కూడా ఒక చిన్న కంటైనర్లోకి సెపరేట్ చేశాను. పెద్ద కంటైనర్లో ఉండడం వల్ల ఫుడ్ తీసుకోవడానికి అయితే ఇబ్బంది అవుతుంది. సెపరేట్ చేసిన తర్వాత కూడా కంటైనర్ అయితే అందులోనే పెట్టాను. ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా, ఫ్రైస్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే 50% వరకు అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ టైం బ్రీడింగ్ కాబట్టి నియర్లీ 50 to 60 ఫ్రైస్ అయితే ఉన్నాయి. ఎక్కువ ఫ్రైస్ అయితే నాకైతే కనపడలేదు ఇందులో. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఫీమేల్ అయితే పెద్ద సైజ్ అయితే తీసుకున్నా, అలాగే మేల్ కొంచెం సెమీ అడల్ట్ సైజులో అయితే ఉంది. ఆ రెండింటికి బ్రీడింగ్ పెట్టడం వల్ల 50% ఎగ్స్ అయితే ఫెర్టిల్ అవ్వలేదు అనమాట. అవి అయితే అలా డార్క్ వైట్ కలర్లోకి మారిపోయి అలాగే ఉన్నాయి. ఇంక మిగిలిన 50% అయితే హ్యాచ్ అవి ఇలా ఫ్రైస్ అయితే వచ్చినాయి. ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు మీరు ఎన్ని ఉన్నాయో. ఇంక వీటి కోసం లైవ్ ఆర్టీఎం అయితే హ్యాచ్ చేసి వేస్తున్నాను అనమాట. వీటికి చూసుకొచ్చి ఇవి ఎంత సైజులో ఉన్నాయో. ఇవి కెమెరాలో జూమ్ చేసి తీయడం వల్ల ఆ సైజులు అయితే కనబడుతున్నాయి, కానీ ఇంకా చిన్నగా అయితే ఉంటాయి అవి. వాటిపైన లైట్ షేడింగ్ అవి పడి మీకు ఆ సైజులు అయితే కనపడవచ్చు, కానీ అవి అయితే చాలా చిన్నగా అయితే ఉంటాయి అనమాట. వాటి నోటికి సరిపోతాయి, అలా ఉంటాయి అవి. ఇంక వీటిని ఎలా హ్యాచింగ్ చేయాలి అవన్నీ అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను పెడతా. ఇవి 1 month వరకు ఇదే ఫుడ్ వేసినా సరే ఇవి బాగానే సర్వైవ్ అవుతాయి అనమాట. కాకపోతే ఈ ఆర్టీమియా క్యాప్సిల్స్ అనేవి కాస్ట్లీ అయితే ఉంటాయి. 10 క్యాప్సిల్స్ 250 రూపీస్ అలా ఉంటుంది అనమాట. అందుకే వీటితో కాకుండా మొయినాతో గ్రిండల్ వంతో అయితే చేస్తారు. ఇది కనుక వీటి కోసం పర్లేదు మనీకి వచ్చి పెడతానంటే మీరు ఆర్టీమియా ఎగ్స్ తీసుకుని అయితే హ్యాచ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి డే 5కి అనమాట. ఎంత సైజ్ వచ్చినాయో చూసుకోవచ్చు. బాగానే తిరుగుతున్నాయి ఫ్రీ సిమ్కి అయితే. క్లియర్గా చూసుకుంటే నేను వేసిన ఆర్టీమియా కూడా కనబడుతుంది అందులో తిరుగుతూ. వీటి కోసం ఆర్టీమియా కాకుండా ఒక సీక్రెట్ ఫుడ్ కూడా వేస్తున్నాను అనమాట.
అదేంటంటే పెల్లెట్స్ అయితే ఉంటాయి కదా, వాటిని నానబెట్టి అయితే చేతిలో వేసుకుని వాటిని మెత్తగా క్రష్ చేయాలన్నమాట. ఎలాగంటే మురికి నీళ్ళు అయితే ఉంటాయి కదా, అలాగైతే అయిపోవాలి అది. అలా చేసిన తర్వాత వీటికి ఫీడింగ్ అయితే ఇస్తే వీటి నోటికి కరెక్ట్గా అయితే సరిపోతాయి. అలా పెల్లెట్స్తో కూడా మనం సర్వైవ్ చేయొచ్చు అనమాట బీటా ఫ్రైస్ని. అది ఎలా చేయాలో కూడా నేను ఒక షార్ట్ వీడియోలో అయితే మీకు పెడతా. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో అయితే చూడొచ్చు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. మీరు డైలీ పెట్ రిలేటెడ్ వీడియోస్ చూద్దాం అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎక్కడో చోట నచ్చే ఉంటుంది. ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం. బై బై. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.